కర్నూలు బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇంకొక మృతదేహం వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఎవరివి అంటే నిన్న కొన్ని నగలు కూడా దొరికాయి. ఈ బస్సు ప్రమాదంలో కొన్ని నగలు కూడా దొరికాయి. ఈ నగలకు సంబంధించి ఈ నగలు తమవారివే అని చెప్పి కొంతమంది ఇక్కడ క్లెయిమ్ చేయడం జరిగింది, బంధువులు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే ఆ క్లెయిమ్ చేసినవి తమవారి అంటే వాటిని గుర్తుపట్టలేరు కాబట్టి DNA టెస్ట్ పూర్తయిన తర్వాతనే వీటిని మృతదేహాలను అప్పగించనున్నారు. దీనికి కొంత సమయం పడుతుంది. అయితే పోలీసులు ఇంకా నిన్న వచ్చిన తర్వాత నిన్న బంధువులందరికీ శాంపిల్స్ తీసుకున్న తర్వాత బంధువులు చాలామంది వెళ్ళిపోయారు. వారికి సమాచారం ఇచ్చిన తర్వాత వారు కర్నూలుకు వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఈ మృతదేహాలను పక్కాగా శాస్త్రీయంగా వీటిని DNA టెస్ట్ చేసిన తర్వాతనే వారికి అప్పగించాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే కర్నూలు సర్వజన వైద్యశాల మార్చురీ వద్ద పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇప్పటికే మృతదేహాలు అయితే లోపల భద్రపరిచి ఉన్నాయి. వీటికి సంబంధించిన వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. DNA పరీక్షలు అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో శ్యామ్, ఈటీవీ న్యూస్, కర్నూలు. ఓవర్ టు స్టూడియో.